ఇదే అండి ఆదిశంకర్లు సిద్ధి పొందిన స్థలం. టెంపుల్ నుంచి బ్యాక్ వస్తే ఒక 100 ఫీట్లో ఉంటుంది కేదార్ టెంపుల్ నుంచి. మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది అది టెంపుల్. ఇది ఆదిశంకర్లు సిద్ధి పొందిన స్థలం అని చెప్తారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే వర్ధనం ఉర్వారుక వివందన క్షమామృతాత్. ఇలా కిందికి దిగి రావాలి. మెట్లు ఇలా మెట్లలాగా ఉంటుంది. ఇలా రౌండ్గా ఉంటుంది. కిందికి దిగి వస్తే ఇదే ఆదిశంకర్ల సిద్ధి పొందుతారు. మనం ఇక్కడ చూసారు కదా, మొన్న మోడీ సెకండ్ టైం గెలిచిన తర్వాత దీన్ని మొత్తం రెనోవేట్ చేశారు. జస్ట్ మీరు రౌండ్గా చూపిస్తున్నాను. టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే ఇలా ఎంట్రన్సెస్ ఉంటాయి. దాని నుంచి రావాలి ఇక్కడికి. అదే ఫైనల్గా మనం 84 భారతదేశాన్ని 3 సార్లు ఆయన చుట్టి 4 పీఠాలు స్థాపించారు. అని మా ఆదిశంకర్లు. ఫైనల్గా ఆయన సిద్ధి పొందిన స్థలంలో ఉన్నాం. ఇదే ఆదిశంకర్లు సిద్ధి పొందిన స్థలం. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ఇప్పుడుతో మన కేదార్, చార్ధామ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్, బద్రీ 4 అయ్యింది. పూర్తయింది. అమర్నాథ్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.